దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా. వైసీపీ హయాంలో కూటమి నేతలపై ఇష్టానుసారం నోరు పారేసుకుని విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డ పార్టీ నేతలపై విచారణలు జరుగుతూ వరుసగా ఒక్కొక్కరిపై కేసులు నమోదవుతున్నాయి. ఆ లిస్టులో వైసీపీ వాయిస్ గట్టిగా వినిపించిన మాజీ మంత్రి రోజా కూడా ఉన్నారు. ఆమెపై విచారణకు సంబంధించి చర్చ సందర్భంగా 45 రోజుల్లో నివేదిక వస్తుందని, కేసు సిఐడికి ఇస్తామంటూ శాసనసభ శాసనమండలిలో అమాత్యులు ప్రకటించారు. అయితే ముఖ్యమంత్రి పేషీలోని ఒక అధికారి ఆ నేతకిచ్చిన హామీ మేరకు ఆ నివేదికను తొక్కి పెడుతున్నారట. అసలు రోజాకి ఆ బ్యూరోక్రాట్ ఎందుకు హామీ ఇచ్చారు? రోజా మంత్రి అయిన తర్వాత ఋషికొండపై అధునాతన భవన నిర్మాణాలు, తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి టూరిజం శాఖ కేటాయించిన టికెట్ల దందా, దాంతోపాటు ఆడుదాం ఆంధ్ర పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో వందల కోట్ల రూపాయల కుంభకోణం, ఇలా రోజాపై చాలా ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటితో పాటు నగరి నియోజకవర్గంలో ఆమె కుటుంబ సభ్యుల దందాలపై విచారణ కోసం అప్పట్లో టీడీపీ జనసేన పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి. ఓవైపు కేసులు పెడతారని భయం, మరోవైపు నగరి వైసీపీ ఇన్ఛార్జి పదవి పోతుందనే ఆందోళనతో రోజా తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అయితే ఓ ఐఏఎస్ అధికారి వరంతో ఆమె ప్రశాంతంగా ఉందంట. ఏపీ సీఎంఓలో కీలకంగా ఉన్న సదరు అధికారి రోజాకు హామీ ఇచ్చారట. కేసులు భయం లేకుండా చూస్తాను, అన్నీ నేను చూసుకుంటాను, మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పారట. అందుకే రోజా గత కొంతకాలంగా ఎక్కడా నోరు విప్పడం లేదట. రోజాకి సదరు అధికారి భరోసా ఇచ్చిన విషయం బయటకు పొక్కడంతో చాలామంది మంత్రులు సీరియస్గా ఉన్నారట. తాము చట్టసభల్లో చెప్పిందనికంటే ఐఏఎస్ పెత్తనం ఎక్కువైందంటూ తోటి సహచరుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ప్లీజ్ సబ్స్క్రైబల్ దూతా మీడియా. దూతా మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.